మసీదుకు నిదానంగా ప్రశాంతంగా వెళ్ళటం అభిలాషణీయం. హదీస్ తెలుసుకుందాం. మీరు సామూహిక నమాజ్ అనగా జమాత నమాజ్ ఇకామత్ విన్నప్పుడు నిదానంగా ప్రశాంతంగా రండి, పరిగెత్తుతూ రాకండి. సామూహిక నమాజ్ ఏ మేరకు లభిస్తే అది చేయండి. మిగిలిన భాగాన్ని అనగా వ్యక్తిత్వంగా ఇమాం సలాం పలికిన తర్వాత పూర్తి చేసుకోండి అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు బోధించినట్లు అబూ హురైరా రదియల్లాహు అన్హు గారు ఉల్లేఖించారు. రెఫరెన్స్ సహీ బుఖారీ మరియు ముస్లిం. ఇంకొక హదీస్ తెలుసుకుందాం. అబూ ఖత్తాబ్ ఉల్లేఖనం ప్రకారం మేము ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు నమాజ్ చేస్తూ ఉండగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏదో గోల విని నమాజు ముగించాక ఏమిటి సంగతి అని మందలించారు. మేము నమాజు కొరకు తొందరపాటు చేశాము ప్రవక్త అని చెప్పారు. ప్రవక్త గారు ఇలా తెలియజేశారు, మీరు అలా చేయకండి. మీరు నమాజుకు వచ్చేటప్పుడు పూర్తి నిదానంగా రండి. అనగా ఇమాంతో ఎన్ని రకాతులు లభిస్తే అన్ని చదువుకోండి, దొరకనవి తర్వాత పూర్తి చేసుకోండి. ముస్లిం రిఫరెన్స్. మనం తెలుసుకోవాల్సిన విషయాలు: పూర్తి నిదానం మరియు శాంతితో నమాజుకు నడిచి రావాలని ఆదేశం ఇవ్వబడింది. తొందరపాటుతో పరిగెత్తుకుపోవడం నివారించబడింది. అది రుకు పొందే ఉద్దేశంతో అయినప్పటికీ అలా చెయ్యకూడదు.